ముఖ్యంగా జర్నలిస్టులకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి మా నిరుద్యోగులు రోడ్డెక్కినారు. మరి మేము అడిగినటువంటి డిమాండ్లు ప్రభుత్వం స్పందించకపోవడంతో నిన్న చాలా ఉధృతంగా మారింది. మరి అదేవిధంగా జర్నలిస్టు ఒక అన్న ఎంత ఘోరం అంటే ఆయనను ఈడ్చుకెళ్ళి కొట్టి మరి అరెస్ట్ చేయడం ఎంత బాధాకర విషయమో అది మాటల్లో చెప్పలేం. ఆయన హాస్పిటల్లో మానసికంగా మరి శారీరకంగా చాలా కుంగిపోతున్నాడు. మరికి ఈరోజు ఆయనకు భరోసా ఏంది, ఆయన ఫ్యామిలీ ఏంది, కుటుంబం ఏంది, ఆయన జీవిత ప్రణాళిక ఏంది. ప్రజల సమస్యల కోసం నిత్యం పోరాడుతున్నటువంటి జర్నలిస్టులపై వీళ్ళు పోలీసులు అఘాయిత్యాలు చేయడం ఎంత బాధాకర విషయం. ప్రభుత్వం దీనిపై స్పందించి మరి జర్నలిస్టులపై ఇలాంటి దాడులు ఆపాలని కోరుతున్నాం. నిరుద్యోగులు మీరు ఈరోజు మాకు సగినటువంటి డిమాండ్లు ప్రకటిస్తే మేము రోడ్డెక్కే వాళ్ళం కాదు కదా. ఈరోజు జర్నలిస్టు కూడా మా దగ్గరికి వచ్చేవారు కాదు కదా. మరి జర్నలిస్టులు మా గురించి వచ్చి వాళ్ళు అరెస్ట్ అవ్వడం, వాళ్ళు బాధపడడం ఎంత అవమానకరం. ఇది యొక్క తెలంగాణ రాష్ట్రానికి అవమానకరం. మరి ఒక జర్నలిస్ట్ అంటే ఏదో అల్లాటప్ప కాదు, ఎంతో కష్టపడి చదివి దానికి అర్హులై ఎగ్జామ్తో పాస్ అయి జర్నలిస్ట్గా తయారవుతుండు. అలాంటి జర్నలిస్టులను మనం ఇలా బాధించడం అవమానకరం. మన భారతదేశానికి కానీ మన రాష్ట్రానికి అది సిగ్గుచేటు. మరి దీనిపై ముఖ్యమంత్రి సారు వెంటనే స్పందించి ఇలాంటి దాడులు ఆపాలని కోరుతున్నాం. మా నిరుద్యోగులపై జరుగుతున్నటువంటి అగత్యాలు, అరెస్టులు కూడా ఆపివేయాలి. మరి మాకు పోస్ట్ పోన్ చేసి మా జీవితాల్లో వెలుగు నింపాలి. మరి ఒక్కొక్క జర్నలిస్టు ప్రజల సమస్యల గురించి ఎంత దూరమైనా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా, ఏ రకంగా హింసకు గురవుతున్నా, ఏ సమస్య వచ్చినా వాళ్ళు ముందుండి ప్రతి సమాచారం తెలుసుకొని ప్రజలకు తెలియజేస్తున్నారు. అలాంటి నా జర్నలిస్టులు వాళ్ళకు నా యొక్క పాదాభివందనాలు. ఈ ప్రజల కోసం మీరు సేవ చేస్తున్న సేవలు సెల్యూట్ అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు లేకపోతే ఈరోజు వార్తలు అందకపోవు, సమస్యలు తెలియకపోవు, ప్రజలు ఎక్కడేం జరుగుతుందో తెలియకపోవు. అలాంటి జర్నలిస్టులపై ఇలాంటి అఘాత్యాలు చేయడం చాలా నేను బాధపడుతున్నా. మీడియా మిత్రులందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు జరుగుతున్న దాడుల గురించి మరి ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మా కోసం మీరు నిత్యం పోరాడుతూ మా సమస్యలు తెలుసుకుంటూ మరి మీడియా ద్వారా, పేపర్ ద్వారా వార్తలు అందిస్తున్న జర్నలిస్టులందరికీ, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా నిరుద్యోగులు ఈరోజు ఎంతో కష్టపడి ఎన్నో సంపాదించుకునే తెలంగాణలో గత 10 సంవత్సరాల్లో ఏం జరగలే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మాకు మంచి జాబ్స్ వస్తాయని ఎంతో నమ్మకంతో ఉన్నాం. ఇప్పుడు గుట్టకోడు, పుట్టకోడు, దుఃఖానికోడు, మానసికంగోడు, ఎందుకురా జీవితం, చచ్చిపోవాలి, ఎందుకురా బతుకుడు అని చెప్పేసి పెళ్ళిళ్ళు కాక, మానసికంగా ఇంటికి రాలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక, డబ్బులని ఖర్చయి తినమంటే తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు, పరిస్థితి ఏంది, జీవితం ఏంది, ప్రణాళిక ఏందని ఒకరికి ఒకరు మానసికంగా కుంగిపోయి చనిపోతున్నారు. ఇలాంటి విషయంలో ప్రభుత్వం చొరవ చూపి ఇప్పటికైనా డిఎస్సి పోస్ట్ పోన్ చేసి అన్ని పోస్టులు పెంచి సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని కోరుతున్నాం. లేదని ఎలా స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మా నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వాలనే కూలిపోతాయి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాయకులు గెలవలేరు. ఓన్లీ ప్రతిపక్ష నాయకుడు ఎవరు నిలబడా వాళ్ళు గెలవబడతారు. కాబట్టి అలాంటి దృష్టి తెచ్చుకోకుండా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను మరొక్కసారి
శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మా గోడు విను, మా సమస్యలు వినండి. మీ మీ ప్రభుత్వాన్ని నమ్ముకొని మేమున్నాం. మీ ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నిరుద్యోగి కష్టపడి ఇంటింటికి వెళ్ళి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకు జాబ్స్ వస్తాయని, ఇందిరమ్మ రాజ్యం వస్తే మనకు జాబ్స్ వస్తాయని మేము ప్రతి ఒక్కరికి చెప్పినాం. నా వంతు కృషిగా నేను 4 యూనివర్సిటీలో ఉన్నటువంటి మా స్నేహితులకు అందరికీ ఫోన్లు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలని నేను కంకణం కట్టుకున్నా. కానీ ఈరోజు మేము అదే గెలిపించుకొని ఈరోజు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మించిపోయింది ఏం లేదు. మీరు మా సమస్యలను పరిష్కరించి నిపుణులతో చర్చించి ఈ జరుగుతున్నటువంటి దాడులను ఆపేయండి. అదేవిధంగా జర్నలిస్టులపై జరిగిన దాడులను నేను ఖండిస్తున్నా. వారి కుటుంబాలకు మీరు భరోసానివ్వాలి. వారికి ఉన్న సమస్యలు మీరు తీర్చాలి. వారికి ఇండ్లు లేని వారికి ఇండ్లు, వారికి ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చి జర్నలిస్టుకు ఆదర్శంగా ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్క సమాచారాన్ని అందుకొని మరి మీడియా ద్వారా, పేపర్ ద్వారా పెడుతున్నారు. అలాంటి జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు నేను ఎంతో బాధను కుంగివేస్తున్నాయి. నేనైతే చాలా నా జర్నలిస్టులపై, నా మీడియా మిత్రులపై జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఎంత ఘోరాది ఘోరం. కాబట్టి ఆయనను పరామర్శించి ఆయనకు సరైనటువంటి ట్రీట్మెంట్ అందించి మరి మేము కోరినటువంటి డిమాండ్లన్నీ మీరు సక్సెస్ఫుల్ చేస్తారని ఆకాంక్షిస్తున్నాను. మరి దీనికి సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు, మరి ప్రజానీకానికి, ప్రతిపక్ష నాయకులకు, మరి అనేక సంఘాలను ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ఐ, అదే ఎస్ఎఫ్ఐ, సిపిఎం, సిపిఐ, ఎన్ఎస్డిఐ, అనేక సంఘాలు అనేక రకాలుగా మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి మీడియా మిత్రులారా, మీరు కూడా భయపడకుండా నీతిగా, నిజాయితీగా వెళ్ళి ప్రతి సమాచారం తెలుసుకొని ఈ మీడియా ముందు పెడతారని కోరుతున్నాను. అలా తప్ప కాదు. మీడియా అంటే, జర్నలిస్టులు అంటే ఏదో ఆషామాషి కాదు. వాళ్ళ మీద చేయడానికి ఆస్కారం లేదు, కొట్టడానికి ఆస్కారం లేదు. వాళ్ళకు మంచి భద్రత కల్పించాలి. ప్రతి సమస్యను తెలుసుకునే విధంగా మీరు తయారు చేయాలి. అలాంటి పోలీస్ ఆఫీసర్లు ఉండాలి. వాళ్ళకు సహకరించాలి. అప్పుడే మీ జీవితాలు బాగుపడతాయి. కాబట్టి మీడియా మిత్రులు ఎవరు ఊరుకునేది లేదు. దానికి ఎక్కడికక్కడ కట్టడి చేసి మీడియా మిత్రులపై జరిగిన దాడులను ఖండిస్తూ మీరు ప్రతి ఒక్కరికి ధర్నాకు దిగి సంఘీభావం తెలపాల్సిందిగా కోరుతున్నాం. దానిపై వెంటనే ప్రభుత్వం దిగివచ్చి వారికి అటువంటి సరైన న్యాయం చేస్తారని కోరుతూ ముగించుకుంటున్నాను.